నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవ్ హెల్త్. నేను సహస్ర. కొంతమందిలో పుట్టికతోనే హెయిర్ సరిగ్గా పెరగకుండా, హెయిర్ ఫాలిక్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు పెరిగిన తర్వాత కూడా విగ్గులతోనే బతకాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొంతమందికి నెయిల్స్ కూడా సరిగ్గా పెరగవు. ఈ హెయిర్, నెయిల్స్ ఇవన్నీ సరిగ్గా పెరగకుండా వాళ్ళు సమాజంలో ఎంతో సమస్యలను ఎదుర్కోవడం, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్నే కావు. మరి ఇలాంటి వారికి ఇప్పుడు మొత్తం అప్గ్రేడ్ అయిపోయింది కాబట్టి టెక్నాలజీ వైద్య రంగంలో కూడా, మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? పుట్టుకతోనే హెయిర్, నెయిల్స్ సరిగ్గా లేకపోయినా, స్కిన్ సరిగ్గా లేకపోయినా వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఆ తర్వాత మధ్యలో కూడా కొందరికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ చాలా దారుణంగా వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ అవ్వడం, విపరీతమైనటువంటి హెయిర్ ఫాల్, స్కిన్ డ్యామేజ్, నెయిల్ డ్యామేజ్ ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధావాణి, డెర్మటాలజిస్ట్, శ్రీ స్కిన్ క్లినిక్. నమస్తే డాక్టర్. నమస్తే మ్యామ్. హెయిర్ గురించి ఇప్పుడు ఎంతోమంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు. ఈ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల హెయిర్ ఫాల్స్ విపరీతంగా పెరిగిపోతుంటుంది. సో ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి రకరకాల అంటే ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడుతూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ స్కిన్ డాక్టర్కి, డెర్మటాలజీ దగ్గరికి వెళ్తే ఈ మందులు వాడేస్తుంటారు, ఆయన కూడా కంట్రోల్ అవ్వదు. సో వీళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ చేస్తే వీళ్ళ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంటుంది? సో హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ కంప్లైంట్. ఇంతకుముందు అంటే కొంచెం అడల్ట్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు 8-9 ఇయర్ చిల్డ్రన్ వీళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చాలా కామన్ అయిపోయింది. సో దీనికి రీజన్స్ ఏంటి అని చూస్తే, ఒకటి ప్రాపర్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ హెయిర్ గ్రోత్. ప్రోటీన్ డైట్ అనేది ఇంపార్టెంట్. జంక్ ఫుడ్ అది తినేస్తున్నారు. రెండోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. సో దీంతో కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకొకటి జెనెటిక్ కండిషన్ ఒకటి ఉంటుంది, దీన్ని ఫీమేల్ ప్యాటర్న్ అలోపేషియా అంటాం. ఇప్పుడు మెన్కి ఎట్లా బాల్ హెడ్ వస్తుందో వీళ్ళకి మనకి బాల్ హెడ్ రాదు, బట్ ఏదైతే ఆ పార్టీషన్ మనం పాపిడి తీస్తామో ఇదంతా కూడా అక్కడ పల్చగా స్కిన్, హెయిర్ అనేది పల్చగా అయిపోయి స్కిన్ కనపడుతూ ఉంటుంది. ఇది ఫీమేల్ ప్యాటర్న్ అలోపేషియా. ఇది జెనెటిక్ కండిషన్. ఇది కూడా ఒకప్పుడు 40sలో అలా చూసేవాళ్ళం, ఇప్పుడు 2022లో కూడా స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీలో ఉంటే. వీటిని ఏమంటారు మేడం? ఫీమేల్ ప్యాటర్న్ అలోపేషియా అంటాం. అంటే ఫీమేల్ ప్యాటర్న్ అలోపేషియా. సో ఇది జెనెటిక్ కండిషన్. తర్వాత హార్మోనల్ చేంజెస్ అన్నారు కదా మీరు అన్నట్టు, థైరాయిడ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంది, పీసీఓఎస్ ఉంది. సో దీంతో డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఒకవేళ ఇప్పుడు ఈ హెయిర్ ఫాల్ ఇవన్నీ కూడా మనం తగ్గించాలి అంటే ఓన్లీ ఏదో ఒక టాబ్లెట్, ఒక సీరం ఇలా అవ్వదు. సో వాట్ ఈస్ ద అండర్లైన్ కాజ్? ఇప్పుడు హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా రీజన్స్ ఉంటాయి. హిమోగ్లోబిన్ తక్కువ అయి ఉండొచ్చు, వైటమిన్ D3 తక్కువ ఉండొచ్చు, థైరాయిడ్, అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, సో ఈ పీసీఓఎస్ ఉండొచ్చు. వీటన్నిటిని ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఇప్పుడు సడన్ హెయిర్ ఫాల్ అంటే వాళ్ళు సడన్గా ఏదైనా స్ట్రెస్లో ఉన్నా, ఫీవర్ వచ్చినా, యాంటీబయాటిక్స్ వాడినా కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. బట్ ఆ హెయిర్ ఫాల్ అనేది తొందరగా కంట్రోల్ అయిపోతుంది. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే ఈ హెయిర్ ఫాల్ అనేది అక్కడితో ఆగకుండా అది కంటిన్యూ అవుతుంది. దీన్ని క్రానిక్ టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. ఈ క్రానిక్ టీలోజన్ ఎఫ్లూవియం అంటే సింపుల్ హెయిర్ ఫాలే బట్ కంటిన్యూస్గా ఉంటుంది. అప్పుడు డెఫినెట్గా వాళ్ళు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. దానికి రీజన్స్ అనేవి చూసుకోవాలి, వై అనేది చూసి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకున్న తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో సీరమ్స్, మినాక్సిడిల్ సీరం అనేది, లేదా కొన్ని బయోటిన్ అని కాదు, బయోటిన్ అనే చెప్తాను, కొన్ని అంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇలా ఉన్న ట్యాబ్లెట్స్, వైటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. అప్పటికి రెస్పాన్స్ లేదనుకోమ్మా, అదర్ అడ్జువెంట్ ట్రీట్మెంట్స్. సో అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ అంటే దీంతో పాటు అదర్ ట్రీట్మెంట్స్ చేస్తాం, లైక్ పిఆర్పి, జిఎఫ్సి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఇంకా ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏమొచ్చిందంటే ఎగ్జోజోమ్స్ వచ్చేసాయి. సో ఈ ఎగ్జోజోమ్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఇలా డిఫరెంట్గా ఎవరికి ఏది అవసరమో అనే దాన్ని బట్టి. ఇంకా ఫైనల్గా ఇంకా హెయిర్ అసలు రావట్లేదు, ఇప్పుడు ఫీమేల్ ప్యాటర్న్ అలోపేషియా అనుకున్నాం, అది మెన్లో అయితే మేల్ ప్యాటర్న్ అలోపేషియా, దాన్నే బాల్ హెడ్ అంటాం కదా. వీళ్ళకి ఇంకా హెయిర్ రాదు, ఇన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసాము అన్నప్పుడు ఫైనల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోవచ్చు. ఇట్లా రకరకాల స్టెప్ వైజ్ ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళందరికీ మధ్యలో వచ్చిన ప్రాబ్లం వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలా అయినప్పుడు ట్రీట్మెంట్ తీస్తారు. కొంతమందికి పుట్టుకతోనే హెయిర్ సరిగ్గా గ్రోత్ ఉండదు, నెయిల్ సరిగ్గా గ్రోత్ ఉండదు. మరి వీళ్ళకి ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి? వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? అంటే మీరంటే చిన్నప్పటి నుంచి అస్సలు హెయిర్ మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి మనం పుట్టినప్పుడు అవి ఫిక్స్డ్.
ఓకే 1 lakh హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి రఫ్గా మన స్కాల్ప్ మీద, అవి ఫిక్స్డ్ ఉంటాయి, మనం అంతకంటే పెంచలేం. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము అంటే ఏదైతే ఆ హెయిర్ ఫాలికల్స్ నుంచి హెయిర్ పోయిందో దాన్ని మళ్ళీ మనం రీగ్రోత్ లేదా స్టిమ్యులేట్ చేస్తున్నాం. అసలు చిన్నప్పటి నుంచి హెయిర్ ఫాలికల్సే లేవు, వాళ్ళకి జుట్టు లేదు అంటే అది జెనెటిక్ కండిషన్ అయి ఉండొచ్చు. సో చాలా జీనోడెర్మటోసిస్ అంటాం, వాళ్ళకి కొంతమందికి హెయిర్ ఉండదు, నెయిల్స్ ఉండవు, తర్వాత స్కిన్ మీద కూడా చిన్న చిన్న చిన్ని ప్యాప్యూల్స్ లాగా ఉంటాయి. సో దీనిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయి, చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా ప్రజెంట్ అవుతుంది. ఈ జెనెటిక్ డిజార్డర్స్ని మనం జీన్ టెస్టింగ్ ద్వారా కనుక్కోవచ్చు. ఇప్పుడు కొన్ని డిసీజెస్ అయితే ఈవెన్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే గర్భంలో ఉన్నప్పుడే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఈ జెనెటిక్ డిజార్డర్స్ అని వచ్చాక ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం. ఓకే, సో వాళ్ళకు ఓన్లీ మనం ఏం చేయగలము, ఏదైనా సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వగలము. ఇప్పుడు నెయిల్స్ లేవు అంటే నెయిల్స్ ప్రొటెక్ట్ చేసుకోవడం, ఆ నెయిల్ డ్యామేజ్ అవ్వకుండా, ఫింగర్ డ్యామేజ్ అవ్వకుండా చేయడం, ఇంతవరకే చేయగలం. కానీ అస్సలు వాళ్ళకి బై బర్త్ ఏమీ లేదు, హెయిర్ ఒక్కటి కూడా లేదు అంటే వాళ్ళకి చాలా కష్టం. మనం అంటే మెడికేషన్ ద్వారా హెయిర్ రావడం అనేది నాట్ పాసిబుల్. సో వాళ్ళు ఎలా వెళ్ళిపోవాలి, వాళ్ళు విగ్ పెట్టుకోవడము, ఇంకా ఆప్షన్ అదే ఉంటుంది. లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా డిపెండింగ్ అపాన్ ది స్కిన్, అది స్కారింగ్ ఉందంటే పెద్ద రెస్పాన్స్ ఉండదు. సో విగ్ అట్లా హెయిర్ ఫాలికల్స్ లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా కష్టం అవుతుందా? అంటే వాళ్ళకి బాడీ మీద కూడా ఉండదు, అప్పుడు వాళ్ళకి కష్టం కదా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా కష్టమే వాళ్ళకి. సో వాళ్ళు వెళ్ళాల్సింది ఇంకా విగ్స్, తర్వాత నెయిల్ సపోర్టింగ్ సిస్టమ్స్ ఉంటాయి, నెయిల్ అలాగా ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే. కాకపోతే ఇప్పుడు కొన్ని ఇంకా దానిలోనే డిఫరెంట్ కేటగిరీస్, కొన్నిటికి మెడికేషన్ ఉంటుంది, అవి బెటర్ ఉంటాయి. అది ఏది అనేది మనం ఒకసారి చూసి కానీ డిసైడ్ చేయలేము. ఇదంతా కూడా ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్లనేనా ఈ నెయిల్ సరిగ్గా గ్రో? కాల్షియం కాదు, అదంతా జెనెటిక్, ఎక్టోడర్మల్. ఇప్పుడు ఆ జెనెటిక్ దీనిలో ఏమవుతుందంటే స్కిన్, హెయిర్, ఎక్టోడర్మల్ డిస్ప్లేషియా అంటాం. సో వీటి ద్వారా అంటే అక్కడ ఆ గ్రోత్లోనే మీకు నెయిల్స్ సరిగా ఫామ్ అవ్వవు, తర్వాత స్కిన్ సరిగా ఉండదు అండ్ హెయిర్ ఉండదు. సో దానివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్ మేడం. సో ఈ పుట్టుక వాళ్ళతోనైతే మీరు ఇది చెప్పారు, మధ్యలో వాళ్ళకి కూడా చెప్పారు. ఇప్పుడు ఇంకా వయసు పైబడిన వాళ్ళకి కూడా ఈ మధ్యన అందం మీద బాగా పెరిగిపోతుంది కాబట్టి వీళ్ళకి ఎలాంటివి చేయొచ్చు అంటారా? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ లేకపోతే చేసుకోవచ్చు. వయసుతో సంబంధం లేదా? అంటే మరీ ఇంకా 70 అబోవ్ అంటే అవసరం లేదు, ప్లస్ రిస్క్ ఉంటుంది కదా వాళ్ళకి, అవసరం లేదు కదా. సో 45, 60, 65 ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగింది. సో ఇప్పుడు ఆఫ్టర్ 70 ఓన్లీ వీఆర్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ ఓల్డ్. సో 70 వరకు మిడిల్ ఏజ్ కిందనే చూస్తున్నారు వెస్ట్రన్ కంట్రీస్లో. సో 70 అంటే మిడిల్ ఏజ్. సో ప్రొసీజర్స్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానివ్వండి తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈవెన్ 65 year old వాళ్ళు వస్తున్నారు, స్కిన్ టైటనింగ్ కావాలి, మా స్కిన్ సాగి అయిపోయింది, తర్వాత హెయిర్ కూడా బాగా పెరగాలి అని అడుగుతూ ఉంటారు. సో ఇదంతా కూడా వాళ్ళు అందంగా కనపడాలి అనే దానికన్నా కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ దే ఫీల్ హ్యాపీ. రైట్. సో ఏదో అందంగా కనిపించాలి, యంగ్గా కనిపించాలి అనేది కాదు. సో సడన్గా ఓల్డ్ అయిపోకుండా, సడన్గా చేంజెస్ వచ్చేస్తాయి కొంతమందిలో. సో వాళ్ళు చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు, చాలా డిప్రెస్డ్ అయిపోతారు. సడన్గా ఒక 3-4 yearsలో నాకు ఎందుకు ఇంత చేంజ్, సమ్ అండర్లైన్ హార్మోనల్ చేంజెస్ ఉంటుంది కదా, వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోతారు. సో అలాంటప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడంలో నథింగ్ రాంగ్. మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ట్రూ. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేటికల్ డీటెయిల్స్ అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.